నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 32 సర్గః. హనుమంతుడు చింతతో వ్యాకులుడైన సుగ్రీవునకు బోధించుట. అంగదస్య వచః శ్రుత్వా సుగ్రీవః సచివైః సహ లక్ష్మణం కుపితం శ్రుత్వా ముమోచాసనమాత్మవాన్. మంత్రి సహితుడైన బుద్ధిమంతుడైన సుగ్రీవుడు అంగదుని మాటలు విని లక్ష్మణుడు కోపించినట్లు తెలుసుకుని కూర్చున్న ఆసనము నుండి లేచెను. సచతానబ్రవీద్వాక్యం నిశ్చిత్య గురులాఘవం మంత్రజ్ఞాన్ మంత్రకుశలో మంత్రేషు పరినిష్ఠితః. ఆలోచనలలో నేర్పు గలవాడు, ఆలోచించిన విధముగా ప్రవర్తించువాడు అయిన సుగ్రీవుడు కార్యమునందలి బరువును తేలికతనమును అనగా మంచి చెడ్డలను నిశ్చయించి మంత్రమునందు నేర్పుగల ఆ వానరులతో ఇట్లు పలికెను. నమే దుర్వ్యాహృతం కించిన్నాపి మే దురనుష్ఠితం లక్ష్మణో రాఘవ భ్రాతా క్రుద్ధః కిమితి చింత్యతే. నేనేమీ చెడ్డమాట అనలేదు, చెడ్డ పని ఏదీ చేయలేదు. రాముని సోదరుడైన లక్ష్మణునకు కోపము ఎందుకు వచ్చినదా అని ఆలోచించుచున్నాను. అసుహృద్భిర్మమామిత్రైర్నిత్యమంతరదర్శిభిః మమ దోషాన సంభూతాన్ శ్రావితో రాఘవానుజః. నిత్యము అవకాశము కొరకు చూచే చెడ్డ బుద్ధి కల నా శత్రువులెవరో లక్ష్మణునకు నా మీద లేని దోషములను కల్పించి చెప్పి ఉందురు. తత్ర తావద్యథా బుద్ధి సర్వైరేవ యథావిధి భావస్య నిశ్చయాస్తావద్విజ్ఞేయో నిపుణం శనైః. ఈ సమయమునందు మీరందరూ యథాశాస్త్రముగా బుద్ధిని ఉపయోగించి ఈ విషయమునందు ఏమి నిర్ణయము చేయవలెనో నేర్పుగా మెల్లగా తెలుసుకొనవలెను. నఖల్వస్తి మమత్రాసో లక్ష్మణాన్నాపి రాఘవాత్ మిత్రం త్వస్థాన కుపితం జనయత్యేవ సంభ్రమం. లక్ష్మణుని వలన నాకేమీ భయము లేదు, రాముని వలన కూడా లేదు. కాని మిత్రుడు అకారణముగా కోపించినాడన్నచో ఎవరైనా కంగారు పడుదురు కదా. సర్వథా సుకరం మిత్రం దుష్కరం ప్రతిపాలనం అనిత్యత్వాత్తు చిత్తానాం ప్రీతిరల్పేపి భిద్యతే. అన్ని విధాల స్నేహితుని సంపాదించుట సులభమే, కాని ఆ స్నేహమును రక్షించుకొనుట చాలా కష్టము. ఎందుచేతననగా చిత్తములు మారిపోవుచుండును, కాన చిన్న విషయమునకు కూడా స్నేహము చెడిపోవును. అతో నిమిత్తం త్రస్తోహం రామేణ తు మహాత్మనా యన్మయోపకృతం శక్యం ప్రతికర్తుం న తన్మయా. అందుచేతనే నేను మహాత్ముడైన రామునికి భయపడుచున్నాను. అతడు నాకు చేసిన ఉపకారమునకు నేను ప్రత్యుపకారము చేయజాలను. సుగ్రీవేణైవ ముక్తేతు హనుమాన్ హరిపుంగవః ఉవాచ స్వేన తర్కేణ మధ్యే వానర మంత్రిణాం. సుగ్రీవుని మాటలు విని సుగ్రీవుని మంత్రుల మధ్యయందున్న వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఊహను అనుసరించి ఇట్లు పలికెను. సర్వతానైతదాశ్చర్యం యత్వం హరిగణేశ్వరా న విస్మరసి సుస్నిగ్ధముపకారం కృతం శుభం. ఓ వానరరాజా, నీకు రాముడు చేసిన ఉపకారమును స్నేహపూర్వకముగా నీవు మరచిపోలేదన్నచో దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. రాఘవేణ తు వీరేణ భయముత్సృజ్య దూరతః త్వత్ప్రియార్థం హతో వాలీ శక్రతుల్య పరాక్రమః
వీరుడైన రాముడు ఏమాత్రమూ భయము చెందక నీకు ప్రియము చేయుట కొరకు దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల వాలిని చంపినాడు. సర్వథా ప్రణయాత్ క్రుద్ధో రాఘవో నాత్ర సంశయః భ్రాతరం సంప్రహితవాన్ లక్ష్మణం లక్ష్మివర్ధనం. రాముడు నీ విషయమున స్నేహము కలిగియుండియే కోపించినాడు, సందేహము లేదు. అందుచేత తన సోదరుడైన లక్ష్మిని వృద్ధి నొందించే లక్ష్మణుని పంపి ఉన్నాడు. త్వం ప్రమత్తో న జానీషే కాలం కాలవిదాంబర ఫుల్ల సప్తఛదస్యామా ప్రవృత్తాతు శరచ్ఛుభా. యుక్తమైన కాలమును తెలిసి కొనగలిగిన ఓ సుగ్రీవా, నీవు ఏమరిపాటులో ఉండి కాలమును తెలిసికొనలేకుండా ఉన్నావు. వికసించిన ఏడాకుల అరటి చెట్లతో నల్లగా ఉన్న సుందరమైన శరత్కాలము ప్రారంభమైనది. నిర్మలగ్రహ నక్షత్రాద్యౌః ప్రణష్టబలాహకా ప్రసన్నాశ్చ దిశ సర్వాః సరితశ్చ సరాంసి చ. మేఘములు తొలగిపోయిన ఆకాశమునందు గ్రహములు నక్షత్రములు నిర్మలముగా ప్రకాశించుచున్నవి. అన్ని దిక్కులు నదులు సరస్సులు నిర్మలముగా ఉన్నవి. ప్రాప్తముద్యోగ కాలం తు నావైషి హరిపుంగవా త్వం ప్రమత్త ఇతి వ్యక్తం లక్ష్మణోయమిహాగతః. ఓ వానర రాజా, మనము ప్రయత్నము చేయుటకు తగిన కాలము వచ్చినట్లు నీవు గుర్తించుటలేదు. నీవు ఏమరిపాటు చెంది ఉన్నావనే కారణము చేతనే లక్ష్మణుడు ఇక్కడికి వచ్చినాడనే విషయము స్పష్టము. ఆర్తస్య హృతదారస్య పరుషం పురుషాంతరాత్ వచనం మర్షణీయం తే రాఘవస్య మహాత్మనః. హరింపబడిన భార్య కలవాడైన మహాత్ముడైన రాముడు కష్టములలో ఉన్నాడు. మరొక పురుషుని ద్వారా అతడు పంపిన పరుష వచనములను నీవు సహించవలెను. కృతాపరాధస్య హితే నాన్యత్ పశ్యామ్యహం క్షమం అంతరేణాంజలిం బద్ధ్వా లక్ష్మణస్య ప్రసాదనాత్. అపరాధము చేసిన నీవు అంజలి ఘటించి లక్ష్మణుని అనుగ్రహింపచేసుకొనుట తప్ప తగిన మరొక ఉపాయమేదీ నాకు కనబడుటలేదు. నియుక్తైర్మంత్రిభిర్వాచ్యో హ్యవశ్యం పార్థివోహితం అత ఏవ భయం త్యక్వా బ్రవీమ్యవధృతం వచః. నియమితులైన మంత్రులు తప్పక రాజుకు ఏది హితమో అదే చెప్పవలెను. అందుచేతనే నేను భయము విడచి నిశ్చితమైన మాట చెప్పుచున్నాను. అభిక్రుద్ధ సమర్థో హి చాపముద్యమ్య రాఘవః సదేవాసుర గంధర్వం వశే స్థాపయితుం జగత్. రాముడు కోపించినచో ధనస్సును ఎక్కుపెట్టి దేవతలతోనూ అసురులతోనూ గంధర్వులతోనూ కూడిన జగత్తును వశములో ఉంచుకొనగలడు. న సక్షమః కోపయితుం యః ప్రసాద్య పునర్భవేత్ పూర్వోపకారం స్మరతా కృతజ్ఞేన విశేషతః. పూర్వము రాముడు చేసిన ఉపకారమును స్మరించుచు విశేషించి కృతజ్ఞతాభావముతో ఉండవలసిన నీవు ఆతనిని మాటిమాటికి అనుగ్రహింపచేసుకొనవలెను. అట్టి రామునకు కోపము కలిగించుట మంచిది కాదు. తస్య మూర్ధ్నా ప్రణమ్యత్వం సపుత్రః ససుహృజ్జనః రాజంస్తిష్ఠస్వ సమయే భర్తుర్భార్యేవ తద్వశే. పుత్రులతోనూ స్నేహితులతోనూ కూడిన నీవు ఆతనికి శిరస్సు వంచి నమస్కరించి నీ ప్రతిజ్ఞను పాలించుచు భర్తకు భార్య వలె ఆతనికి వశుడవై ఉండుము. నరామ రామానుజ శాసనం త్వయా కపీంద్రయుక్తం మనసాప్యపోహితుం మనోహితే జ్ఞాస్యతి మానుషం బలం సరాఘవస్యాస్య సురేంద్రవర్చసః. ఓ వానర రాజా, నీవు మనసా కూడా రామ లక్ష్మణుల శాసనమును త్రోసిపుచ్చుట మంచిది కాదు. లక్ష్మణ సమేతుడు ఇంద్రునితో సమానమైన తేజస్సు కలవాడు అయిన ఈ రాముని మనుష్య బలము ఎంతటిదో నీ మనస్సుకే తెలియును. ఇంక దివ్యాస్త్రాది బలము మాట చెప్పవలెనా? రామునితో కూడిన ఈ లక్ష్మణుని మానుష బలము ఎంతటిదో నీకు తెలియును.
అని కొందరు వ్యాఖ్యాతలు రచించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 32 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ